సార్ అర్జున్ ఎనభైవ స్వతంత్ర వేడుకలు జరిపే సందర్భంగా రెండు రోజుల ముందు రోజు ఇక్కడ ఏబీవీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జెండాని 150 అడుగుల పొడుగు జెండా అలాగే 150 జాతీయ జెండాలని తీసుకొచ్చి గూడూరు పురవీధుల్లో కూడా ప్రదర్శనగా విద్యార్థుల చేత చేయించడం కూడా చాలా మంచి విషయం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయత భావం అనేది అవసరం. ఈరోజు ఎందరో మహనీయుల త్యాగబలం ఈరోజు ఈ జెండా. ఆ మహనీయులు లేకపోతే ఈరోజు ఈ జెండా కూడా ఉండేది కాదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ జెండాని పింగళి వెంకన్న గారు ఇది డిజైన్ చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరం కూడా సిన్సియర్గా ఆగస్టు 15 అంటే కూడా ఆ జెండాని భుజం మీద పెట్టుకొని ఊరేగించేటువంటి కార్యక్రమం. ఇది ఒక ఉత్సవం, పండగ వాతావరణం ఇది. అట్లాగే మళ్ళీ చెప్పినట్టు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకం ఎగరవేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము కూడా దానికి ఆల్రెడీ కూడా మెసేజ్లు పెట్టాం. మేమందరూ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. గూడూరు పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క జాతీయ జెండాని ఎగురవేయాలని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అది మన ఇళ్ళ మీద ఉంటే మనకు బలం. ఎందువల్లంటే అదే లేకపోతే ఈరోజు మనం లేము. కాబట్టి అందరికీ కూడా దేశం పైన ప్రేమ అభిమానం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి సారథ్యంలో ఈ భారతదేశం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తూ ఉన్న విషయం కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా మధ్య చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ భారతదేశంలో అటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు. అటువంటి ఎయిర్పోర్ట్ని మనకి నిర్మించి ఈ చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి మంచి పేరు తీసుకొచ్చాడు మా మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రం ఇన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్న, రాజధాని అభివృద్ధి చెందుతుందన్న దానికి కారణం మా మోడీ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మహానుభావుడు
100 సంవత్సరాలు దీర్ఘాయుష్తో ఉండాలని చెప్పి, భారతీయుల ఆశీర్వాదాలు మా మోడీ గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజక ప్రజలకు కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 15వ తేదీ ఉదయం ఇక్కడ మా అల్లూరు రాజశేఖర రెడ్డి గారి స్టేడియంలో మా ఆర్డీఓ గారు, మా ఎంఆర్ఓ వాళ్ళ సహాయ సహకారాలతో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క జెండా ఉత్సవాన్ని కూడా మనం చేసుకుంటామని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ, సంతోషం. నా చేతిలో ఉన్న నేను జెండా ఎగరేయడం అంటే అది నిజంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.